హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లంచ్ బాక్స్లోకి టేస్టీగా, ఈజీగా, హెల్తీగా తయారు చేసుకునే నా స్టైల్లో తయారు చేసుకుని ఒక రైస్ ఐటెం తయారు చేస్తున్నానండి. అది ఏంటంటే జీరా రైస్ అండి. ఈ జీరా రైస్ తినడం వల్ల డైజెషన్ ప్రాబ్లం ఏమి ఉండకుండా చాలా చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. దీనికోసం ముందుగా ఏం చేశానంటే బాండీ పెట్టేసుకొని బాండీలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ కాగే లోపల పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకోవాలండి సన్నగాను. ఇప్పుడు ఈ ఆయిల్లోకి పోపు వేసుకోవాలండి. పచ్చిపప్పు వేసుకుంటున్నాను, అలానే జీలకర్ర వేసుకున్నాను, ఆవాలు కూడా వేసుకున్నాను. కొంచెం ఒక 1/2 స్పూన్ ఆవాలు వేసుకున్నాను, ఒక 1/2 స్పూన్ ఏమో మినపప్పు వేసుకున్నానండి. ఈ పోపు వేసుకుని పోపుని కొంచెం ఎర్రగా వేపుకోవాలండి. ఇప్పుడు మనకి పోపు వద్దు అనుకుంటే కనుక జస్ట్ జీలకర్ర ఒక్కటి వేసుకుంటే సరిపోతుందండి. ఇవన్నీ వేసుకోకపోయినా పర్లేదు. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలండి. ఇవి పొడవుగా కట్ చేసుకున్నాను నేను. ఈ ఉల్లిపాయలు ఒక పాయ అయితే సరిపోతుంది. ఒక పాయ ఉల్లిపాయలు కూడా వేసుకొని ఆ తర్వాత ఒక 2 పచ్చిమిర్చి చీలికలు చేసుకున్నానండి. ఆ 2 పచ్చిమిర్చిలు కూడా వేసేసుకుంటున్నాను. కారానికి తగ్గట్టుగా వేసుకోవాలండి. నేనైతే 2 వేసుకున్నాను. ఇవి బాగా వేగాలండి. ఇవి బాగా వేగిపోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. పొద్దున్నే మనకి టిఫిన్స్ ఏమి లేకుండా ఇడ్లీ పిండి, దోశ పిండి అలా ఉండవు కదా, అలాంటప్పుడు అన్నం ఉంటుంది కదా, రాత్రి మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చండి. వేడివేడిగా కూడా అన్నం వండుకొని అయినా చేసుకోవచ్చు ఇలాగా. ఇప్పుడు దీనిలోకి నేను కొంచెం పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేయడం వల్ల త్వరగా ఉల్లిపాయలు అనేది వేగుతాయండి. పసుపు కానీ లేదంటే ఉప్పు కానీ వేసుకున్నా కానీ త్వరగా వేగిపోతాయండి ఉల్లిపాయలు అనేవి. ఇవి మరీ ఎక్కువ దోరగా వేపకూడదండి, కొంచెం వేపుకుంటే సరిపోతుంది ఇట్లాగా. ఈ లోపల ఏం చేయాలంటే ఒక జీలకర్రని మిక్సీ పట్టుకోవాలండి. జీలకర్రని మిక్సీ పట్టుకోవాలి. ఒక కప్పు జీలకర్ర తీసుకున్నాం అనుకోండి, పౌడర్ చేసేసుకొని పెట్టేసుకుంటే అది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చండి. జీలకర్ర రైస్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అనమాట ఈ రైస్ని. ఆ పౌడర్ అక్కడ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఈ జీలకర్రని మనం వేయించి కూడా పొడి చేసుకోవచ్చు అండి. నేనైతే మామూలు జీలకర్రని వేసేసుకున్నాను. నేను మిక్సీ పట్టేసుకొని ఆ జీలకర్ర పౌడర్ని కూడా వేసుకోవాలండి. ఈ జీలకర్ర పౌడర్ అనేది మనకి కూరల్లో కూడా వేసుకోవచ్చండి. ధనియాల పొడి, జీలకర్ర పొడి అంటారు కదా, అలా జీలకర్ర పొడిని కూడా వేసుకోవచ్చు. ఈ జీలకర్ర పొడిని కూడా వేసుకున్న తర్వాత ఇంకొంచెం సేపు వేపుతున్నాను. ఆ తర్వాత మనం వండుకున్న రైస్కి దీనికి తగ్గట్టుగా సాల్ట్ వేస్తున్నాను. ఆల్రెడీ నేను అన్నం వండేసి పక్కన పెట్టేసుకున్నానండి, ఆరబెట్టేసుకున్నాను. ఆ అన్నాన్ని వేసేసుకోవాలండి. జీరా కలర్ దాంట్లో వేసేసుకొని బాగా కలిపి పెట్టుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఈ జీలకర్ర రైస్ అనేది సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. హాస్టల్స్ వాళ్ళు కానీ బ్యాచిలర్స్ కానీ చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ రెసిపీ అనేది. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ పిల్లలకి అందరికీ లంచ్ బాక్స్లో పెట్టుకోవచ్చు. తినడానికి చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.